మధ్యప్రాచ్యంలో యుద్ధం జరిగితే ప్రపంచానికి అశుభమని ప్రపంచ దేశాలందరూ కూడా భావిస్తారు. అటువంటి చోట ఇప్పుడు భీకరమైన యుద్ధం జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ పాశవికంగా ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతిగా రిప్లైగా ఇరాన్ కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళేసరికి పరిస్థితులు రోజు రోజుకు చాలా దారుణంగా మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆ యుద్ధ పరిణామాలు అదిగో మనకు కూడా తాకుతూ ఉన్నాయి. తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, రేపటి నుంచి తిరుపతిలో 19.5 కేజీల గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉంటుందో 19.5 కేజీల గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవి బంద్ చేయాలని ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు అక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. షాకింగ్ డెసిషన్. రేపటి నుంచి తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బంద్. తిరుపతి ఎంతోమంది భక్తులు వస్తారు, వచ్చిపోయే వాళ్ళు. దాదాపు మీడియాలో రాస్తున్నటువంటి కథనాల ప్రకారం అంట ప్రతి నెల తిరుపతిలో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు 40,000కు పైగా వాడతారు, యూజ్ చేస్తారట. అంటే వచ్చిపోయే వాళ్ళకి ఎంతోమంది అతిథులు కదా, వండించాలి, వడ్డీ పెట్టాలి, అక్కడ వండి అంటే వాళ్ళకు పెట్టాలి కదా, బంద్ చేస్తూ ఉన్నారట. సో రేపటి నుంచి బంద్ అనేసరికి ఈ రోజు నుంచి మొత్తం చుట్టుకుంటున్నారట. ఇంకా ఈ స్టాక్ ఏజెన్సీలు ఏదైతే ఉంటారో ఈ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఏదో నామమాత్రంగా ఉంటాయి. ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే ఫుల్ బ్లాక్లో అమ్ముకుంటారేమో. ఇంకా మరి సుక్కలు కనిపిస్తాయి. ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇవన్నీ బంద్ అయిపోతాయి? అవి మరి కమర్షియల్ హోటల్ లాంటివి ఎట్లా నడుస్తాయి? చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వరకు అవే నడుస్తాయి కదా, అవే సిలిండర్లు వాడతారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే భవిష్యత్తులో గృహ వినియోగదారులకి గ్యాస్ ఇబ్బంది రాకుండా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, గృహ వినియోగదారులకు ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నాము అని. సరే, ఇప్పుడు ఆ నిర్ణయం కరెక్ట్ అని చెప్పలేము, అలాగని తప్పు అని చెప్పలేము. గృహ వినియోగదారులకు ఇబ్బంది వస్తుందని కమర్షియల్ ఆపేసాము అంటున్నారు. నిజంగా యుద్ధం కొనసాగితే ఇంకా దారుణమైన పరిస్థితులు మనం చూడబోతాం. మనం కాదు, ప్రపంచమంతా చూస్తుంది. అసలు నేనైతే స్టన్ అయ్యా ఈ బ్రేకింగ్ చూసి. రేపటి నుంచి తిరుపతిలో గ్యాస్ బంద్ అని వచ్చేసాయి. ఆ యుద్ధ పరిణామాలు మన వరకు వచ్చేసాయి. రోజులు గడిచే కొద్దీ ముదిరిపోతూ ఉంటాయి, అవి ముదిరిపోతూ ఉంటాయి రోజులు గడిచే కొద్దీ. ఎవరో యుద్ధోన్మాదుల పైశాసికత్వం ప్రపంచం మొత్తాన్ని బాధ పెడుతూ ఉంది. ఏం మూర్ఖులు రా బాబు వీళ్ళు. మూర్ఖులు కాదు, ఇది ఒక సైకోయిజం, శాడిజం. ఇప్పుడు వీళ్ళు చేసే యుద్ధం అనేది, తీవ్రవాద చర్య అనేది ఇంకా చిన్నదేమో వీళ్ళు చేసేదాని ముందు. ఏం నాశనం చేస్తున్నారు రా ప్రపంచాన్ని.